Okay, good evening, everyone. Right. Today, coming to the another important topic in IS 108 is a concrete construction safety. కాంక్రీట్ కన్స్ట్రక్షన్ సేఫ్టీలో ఏముంటాయి, హజార్డ్స్ ఏముంటాయి, ప్రివెంటివ్ మెజర్స్ ఏముంటాయి అన్నది మన టాపిక్. దీన్ని ఇంకొక క్వశ్చన్ ప్యాటర్న్ మార్చిస్తాడు. ఏ రకంగా మార్చిస్తాడు అంటే ఎక్స్ప్లెయిన్ ఫార్మ్ వర్క్ సేఫ్టీ చెక్ లిస్ట్ డ్యూరింగ్ డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ అంటాడు. ఫార్మ్ వర్క్ సేఫ్టీ చెక్ లిస్ట్ ఏంటి, ఆ పర్టికులర్ కాంక్రీట్ యాక్టివిటీ రూపకల్పన చేస్తున్నప్పుడు, కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు ఇలాగైనా క్వశ్చన్ ప్యాటర్న్ అడిగినా అది కాంక్రీట్ కన్స్ట్రక్షన్ సేఫ్టీ రిలేటెడ్ టాపిక్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో అందరికీ తెలుసు కాంక్రీట్ అంటే ఏంటన్నది బ్రీఫ్గా చెప్పుకుందాం. An understanding of the potential risk of concrete construction and proper training is necessary for limiting the number of concrete construction related injuries. చూడండి, an understanding of the potential risk of concrete construction and proper training is necessary for limiting the number of concrete construction related injuries. అంటే కాంక్రీట్ కన్స్ట్రక్షన్ ద్వారా ఏ రకంగా సంభవమయ్యే ప్రమాదాలు ఉంటాయి అన్నది తెలుసుకోవడం, యాజ్ వెల్ యాజ్ ద ప్రాపర్ ట్రైనింగ్
హలో 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 సార్, డిస్కనెక్ట్ అయిపోయింది. కిషోర్ సార్ పవర్ కట్ అయిందంట, సో వెయిట్ చేయమన్నారు 5 minutes. ఓకే మేడం. ఓకే అండి. ఓకే మేడం.
Class not visible, not audible.
మేడం గారు హోస్ట్ ట్రాన్స్ఫర్ చేయండి. మేడం ప్లీజ్ ట్రాన్స్ఫర్ ది హోస్ట్. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. కొద్దిగా పవర్ పోయింది, నేనేం చేయలేని పొజిషన్ లో ఉన్నాను, బ్యాకప్ లేదు. చూడండి, అందరికి స్క్రీన్ షేర్ అయిందా? రైట్, కమింగ్ టు ది వేరే టాపిక్ తీసుకున్నాం. ఇప్పుడు వెళ్తాను డ్యూటీకి వెళ్తాం ఎందులే. రైట్, అందరికి స్క్రీన్ షేర్ అయింది కదండి? ఓకే, సెకండ్ సెషన్ కూడా ఇదే టాపిక్ డిస్కస్ చేద్దాం. Right. Coming to the topic name is a concrete construction safety. Coming to the introduction, an understanding of the potential risk of the concrete construction and proper training is necessary for limiting the number of concrete construction related injuries. అంటే కాంక్రీట్ కన్స్ట్రక్షన్ ద్వారా ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాపర్ శిక్షణ అవసరం అని అంటున్నాడు. అంటే ఆ కాంక్రీట్ కన్స్ట్రక్షన్ ద్వారా సంభవమయ్యే ప్రమాదాన్ని కంట్రోల్ చేయాలని అంటున్నాడు. Coming to the recognizing health and safety hazard is the most important element in preventing injury and death. అంటే కాంక్రీట్ కన్స్ట్రక్షన్ ద్వారా సంభవమైన ప్రమాదాన్ని గుర్తించి తద్వారా కంట్రోల్ మెజర్స్ మ్యాండేటరీగా పెట్టాలి అని అంటున్నాడు. చూడండి, ఈ 3 పాయింట్స్ ఇంపార్టెంట్. మనకి అగ్రిగేట్ అంటే ఏంటి? అగ్రిగేట్ అంటే 20 mm స్టోన్, 12 mm స్టోన్, రివర్ శాండ్ అని కలిపి అగ్రిగేట్ అని అంటారు. తర్వాత కాంక్రీట్ లో ఏముంటుంది? అగ్రిగేట్ అంటే 20 mm స్టోన్, 12 mm స్టోన్, రివర్ శాండ్ తో పాటు సిమెంట్, వాటర్ కూడా ఉంటుంది అనమాట. ఇది మన కాలమ్స్ కి, బీమ్స్ కి రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ వేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మోర్టార్ అంటే ఏంటి? ప్లాస్టరింగ్ ఉపయోగపడేది. దాన్ని శాండ్ ప్లస్ సిమెంట్ పేస్ట్ కలిపి మోర్టార్ అని అంటారు. మోర్టార్ అనేది ప్లాస్టరింగ్ ఉపయోగపడుతుంది. తర్వాత హార్డ్ అండ్ సిమెంట్ పేస్ట్ అంటే సిమెంట్ ప్లస్ వాటర్ ని హార్డ్ అండ్ సిమెంట్ పేస్ట్ అని అంటారు. ఇది టైల్స్ అంటించడానికి ఉపయోగపడుతుంది. ఈ పాయింట్స్ చదువుకోండి. తర్వాత అడ్వాంటేజెస్ ఆఫ్ కాంక్రీట్ అంటే ఏంటి? ఎకనామికల్, చౌకగా దొరుకుతుంది. డ్యూరబుల్, మన్నికి ఎక్కువ. వెర్సటైల్ అంటే బహుముఖ ప్రజ్ఞాశాలి. ఫైర్ రెసిస్టెంట్ అంటే అగ్ని యొక్క కదలిక కూడా దీన్ని కాల్చలేదు, అంత ఇదిగా ఉంటుంది. ఎనర్జీ ఎఫిషియెంట్, చాలా శక్తివంతమైంది. ఎన్విరాన్మెంటలీ ఫ్రెండ్లీ అంటే పర్యావరణానికి ఏ రకమైన హాని చేయదు. ఈజీ టు క్యాస్ట్, తయారు చేయడం తేలిక. ఈజీ టు ఫ్యాబ్రికేట్ ఆన్ సైట్ అంటే నువ్వు తయారు చేసింది ఈజీగా మల్టీ స్టోరేజ్ బిల్డింగ్ లో నువ్వు ఫ్యాబ్రికేషన్ చేయొచ్చు. నెక్స్ట్ రీసైకిలబుల్ అంటే దీన్ని పగలగొడితే మన 20 mm స్క్రీన్ చేస్తే 20 mm 12 mm సపరేట్ చేసుకోవచ్చు. యాన్షిటిక్ ప్రాపర్టీస్ అంటే సౌందర్య లక్షణాలు కలిగింది. ఇది కాంక్రీట్ యొక్క అడ్వాంటేజెస్. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ ది కాంక్రీట్ అంటే కాంక్రీట్ యొక్క అనువర్తనాలు ఎక్కడెక్కడ వాడతారు? బిల్డింగ్, స్కై స్క్రాపర్స్ లో వాడతారు, కాంక్రీట్ రోడ్స్ లో వాడతారు, ఫుట్పాత్, డ్రైవ్ పాస్ లో వాడతారు, హైవేస్ లో వాడతారు, హౌసెస్, బ్రిడ్జెస్, డ్యామ్స్, పైప్స్, స్విమ్మింగ్ పూల్స్, ఎయిర్పోర్ట్ రన్వేస్ అంటే ఎయిర్పోర్ట్ రన్వేస్ లో కూడా కాంక్రీట్ కన్స్ట్రక్షన్ వాడతారు. టన్నెల్స్ అంటే ఒకసారి స్వరంగాలు తవ్విన తర్వాత టన్నెల్ కన్స్ట్రక్షన్ వర్క్స్ కి పైనుంచి మెటీరియల్ పడిపోకుండా కాంక్రీట్ చేస్తూ ఉంటారు. అది అంటే బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చాను కాంక్రీట్ గురించి. తర్వాత ఫార్మ్ వర్క్ సేఫ్టీ చెక్ లిస్ట్, ఇది ఒక పార్ట్. మనకి క్వశ్చన్ ప్యాటర్న్ ఏ రకంగా ఉంటుంది? ఎక్స్ప్లెయిన్ ఫార్మ్ వర్క్ సేఫ్టీ చెక్ లిస్ట్ డ్యూరింగ్ డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్. అంటే ఇది చూడండి, నేను మామూలుగా అంటే జనరల్ గా కొన్ని పాయింట్స్ ఇచ్చాను.
ఇది అప్లికబుల్ అయితే ఎగ్జామ్ లో రాయండి. మీకు దీనికంటే బెటర్ పాయింట్స్ తెలిస్తే మీరు ఆ పాయింట్స్ రాసుకోవచ్చు. చాలా సార్లు అడిగాడు ఈ ఫార్మ్ వర్క్ సేఫ్టీ చెక్ లిస్ట్ అన్నది. క్వశ్చన్ ప్యాటర్న్ ఏ రకంగా ఉంటుందంటే, క్వశ్చన్ ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ ది ఫార్మ్ వర్క్ సేఫ్టీ చెక్ లిస్ట్ డ్యూరింగ్ డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్. అంటే రూపకల్పన చేస్తున్నప్పుడు పర్టికులర్ సెంటరింగ్ లో ఏ రకమైన మన చెక్ లిస్ట్ చూసుకోవాలి. కమింగ్ టు ది ఫస్ట్ ఏంటి, సిమెంట్ డస్ట్. సిమెంట్ డస్ట్, రెండోది ఏంటి వెట్ కాంక్రీట్, మూడోది ఏంటి మిషన్ గార్డింగ్, నాలుగోది ఏంటి ఫాలింగ్ ఆబ్జెక్ట్స్, ఐదోది ఏంటి మన పూర్ ఎర్గానమిక్స్, ఆరోది ఏంటి కన్ఫైన్డ్ స్పేసెస్, ఏడోది ఏంటి వెహికల్స్. ఇవి 8, 9, 11, 12 పాయింట్స్ ఉన్నాయి మొత్తం. ఓకేనా? ఈ 12 పాయింట్స్ జాగ్రత్తగా రాయాలి. రాస్తే మీకు మార్క్స్ సమ్ ఎక్స్టెంట్ జస్ట్ యూ విల్ గెట్ 70 to 80% ఆఫ్ మార్క్స్. కమింగ్ టు ది సిమెంట్ డస్ట్ వల్ల ఏమవుతుంది, ఐఈ, స్కిన్, రెస్పిరేటరీ ట్రాక్ ఇరిటేషన్ ఫ్రమ్ ఎక్స్పోజర్ ఆఫ్ సిమెంట్ డస్ట్ వల్ల కళ్ళు, స్కిన్ ఇరిటేషన్ అవుతుంది. వీటికి ఏంటి సొల్యూషన్, మనకి రిన్స్ ఐస్ విత్ వాటర్. ఇఫ్ దే కమ్ ఇన్ టు ది కాంటాక్ట్, యూజ్ సోప్ అండ్ వాటర్ టు వాష్ అవుట్ ది డస్ట్ టు అవాయిడ్ స్కిన్ డ్యామేజ్. కళ్ళల్లో డస్ట్ పడితే వాటర్ తోటి కడుక్కోవాలి. మన బాడీ మీద మనకి సిమెంట్ డస్ట్ పడితే కోల్డ్ వాటర్ తోటి కడుక్కోవాలి. వేర్ అప్రాప్రియేట్ మన రెస్పిరేటర్ టు మినిమైజ్ ది ఇన్హలేషన్ ఆఫ్ సిమెంట్ డస్ట్. సరైన రెస్పిరేటర్ వేసుకోవాలి. మాస్క్. ఈట్ అండ్ డ్రింక్ ఓన్లీ డస్ట్ ఫ్రీ ఏరియాస్ టు అవాయిడ్ ఇంజెస్టింగ్ ఆఫ్ సిమెంట్ డస్ట్. చూడండి, కాంక్రీట్ వర్క్ అన్నది పూర్ ఎర్గానమిక్స్ వర్క్. వాళ్ళు కంటిన్యూస్ గా 2-3 అవర్స్ పనిచేస్తారు, ప్లస్ బ్రేక్ తీసుకుంటారు. ఆ బ్రేక్ తీసుకునేటప్పుడు ఏదైనా ఫుడ్, డ్రింక్ ఐటమ్స్ ఏదైనా ఉంటే ఏదైనా డస్ట్ ఫ్రీ ఏరియాలోనే మాత్రం వాళ్ళు తినేటట్టు ఉండాలి. ఇది లేకపోతే ఆ సిమెంట్ డస్ట్ ఇంజెస్ట్ అయ్యి మన స్టమక్ డ్యామేజ్ అయ్యే ఆస్కారం ఉంది. నెక్స్ట్ ఏంటి వెట్ కాంక్రీట్. వెట్ కాంక్రీట్ అంటే ముద్ద లాంటి కాంక్రీట్. కెమికల్ బర్న్స్ ఫ్రమ్ వెట్ కాంక్రీట్. అంటే వెట్ కాంక్రీట్ ద్వారా చర్మం మండిపోతుంది. సపోజ్ ఏదైనా కాంక్రీట్ ముద్ద చేతి మీద పడింది అనుకోండి, మనం టైంకి అది క్లీన్ చేసుకోకపోతే అది చర్మం ద్వారా వచ్చేస్తుంది. వాటికి ఏంటి సొల్యూషన్, వేర్ ఆల్కలీ రెసిస్టెంట్ గ్లోజెస్, కవరాల్స్ విత్ లాంగ్ స్లీవ్స్ అండ్ ఫుల్ ప్యాంట్స్, వాటర్ ప్రూఫ్ బూట్స్ అండ్ ఐ ప్రొటెక్షన్ అనేది వేసుకోవాలి. నెక్స్ట్, వాష్ కంటామినేటెడ్ స్కిన్ ఏరియా విత్ కోల్డ్ అండ్ రన్నింగ్ వాటర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. చూడండి, ఏదైనా బాడీ మీద పడితే కోల్డ్ వాటర్ తోటి క్లీన్ చేసుకోమంటున్నాడు ఆ వెట్ కాంక్రీట్. మూడోది ఏంటి, రిన్స్ ఐస్ స్ప్లాష్డ్ విత్ వెట్ కాంక్రీట్ విత్ వాటర్ ఫర్ అట్లీస్ట్ 15 minutes. ఒకవేళ కళ్ళల్లో వెట్ కాంక్రీట్ పడింది అనుకోండి, అది కంటిన్యూస్ గా మనకి ఒక 15 minutes పాటు దాన్ని క్లీన్ చేసుకోవాలని అంటున్నాడు. సో అది వెట్ కాంక్రీట్ కి రిలేటెడ్. నెక్స్ట్ ఏంటి, మిషన్ గార్డింగ్. మిషన్ గార్డింగ్ అంటే మీకు ఒక రెడీమిక్స్ ప్లాంట్ ఐడియా ఉండాలి. అంటే రెడీమిక్స్ ప్లాంట్ ఆల్రెడీ మీకు తెలుసు కదా, అందులో కాంక్రీట్ తయారవుతుంటది. అందులో డిఫరెంట్ బిన్స్ ఉంటాయి. ఒక బిన్ లో 20 mm, ఒక బిన్ 12 mm, ఒక బిన్ రివర్ శాండ్, ఇంకో బిన్ లో సిలికాన్ శాండ్ ఉంటుంది. ఈ 4 ప్రాపర్ గా మిక్స్ చేసి అగ్రిగేట్ కింద తయారు చేసి రొటేటింగ్ చాంబర్ లోకి పంపిస్తారు. ఆ రొటేటింగ్ చాంబర్ లో ఫ్లై యాష్, సిమెంట్, వాటర్ మిక్స్ అవుతుంది. తద్వారా మనకి కాంక్రీట్ అనేది తయారవుతుంది. అంటే మీకు రెడీమిక్స్ ప్లాంట్ ఐడియా ఉంటే ఈ పర్టికులర్ మిషన్ గార్డింగ్ గురించి ఐడియా వచ్చేస్తుంది. ఇవన్నీ మూవింగ్ ఎక్విప్మెంట్స్ కాబట్టి ఇందులో కన్వేయర్ బెల్ట్ సిస్టమ్, రొటేటింగ్ చాంబర్స్, సమ్ యాడ్వర్స్ ఉంటాయి కాబట్టి, చాలా రన్నింగ్ ఎక్విప్మెంట్స్, పంప్స్ కూడా ఉంటాయి కాబట్టి కంపల్సరిగా గార్డింగ్ ఉండాలి. ప్రతి రోటరీ పార్ట్ కి మనకి గార్డింగ్ ఉండాలి. కమింగ్ టు ది సొల్యూషన్, మెయింటైన్ ఏ కన్వేయర్ బెల్ట్ సిస్టమ్. కంపల్సరిగా రెడీమిక్స్ ప్లాంట్ లో అంటే కాంక్రీట్ తయారయ్యే దగ్గర కన్వేయర్ బెల్ట్ సిస్టమ్స్ అనేది ఉండాలి. ఎన్షూర్ దట్ గార్డ్స్ ఆర్ ప్లేస్ టు ప్రొటెక్ట్ ది వర్కర్స్. అంటే ప్రాపర్ గార్డింగ్ ఉండాలి, ప్రతి యంత్రానికి గార్డింగ్ ఉండాలి. తర్వాత ఎస్టాబ్లిష్ అండ్ ఫాలో ఎఫెక్టివ్ లాక్అవుట్, ట్యాగ్అవుట్ ప్రొసీజర్. చూడండి, ఇక్కడ ప్రాపర్ గా అగ్రిగేట్, సిమెంట్, డస్ట్, వాటర్ అన్నది ప్రాపర్ గా మిక్స్ అవ్వాలి. ఫస్ట్ కన్వేయర్ బెల్ట్ ద్వారా అగ్రిగేట్ వెళ్ళిన తర్వాత, అగ్రిగేట్ అంటే 20 mm, 12 mm రివర్ శాండ్ వెళ్ళిన తర్వాత
నెక్స్ట్ సిమెంట్, తర్వాత ఫ్లై యాష్, తర్వాత వాటర్, అలాగే మిక్స్ చేయాలన్నమాట. ఇందులో ఏ ఒక్కటి పొరపాటు జరిగిందా ఆ కాంక్రీట్ సెట్ కాదు. సో ప్రాపర్గా లాకౌట్ ట్యాగౌట్ ప్రొసీజర్స్ వాడితేనే మనకి ప్రాపర్ కాంక్రీట్ అనేది తయారవుతుంది. బీ షూర్ అప్రాప్రియేట్ గార్డ్స్ ఆర్ ఇన్ ప్లేస్ అండ్ పవర్ టూల్స్ మీద కూడా గార్డ్స్ ఉండాలి ఒకళ్ళు ఉపయోగిస్తారు. ఇది మిషన్ గార్డింగ్. చూడండి, మీకు రెడీ మిక్స్ కాంక్రీట్ ఐడియా ఉందా ఎవరైనా? ఇది రెడీ మిక్స్ కాంక్రీట్. దీని యొక్క ఇందులో కాంక్రీట్ అప్రాక్సిమేట్ గా 6 క్యూబిక్ మీటర్ కెపాసిటీ పడుతుంది. అంటే 6 క్యూబిక్ మీటర్ అంటే అప్రాక్సిమేట్ గా 10 టన్ కాంక్రీట్ ఇది రెడీ మిక్స్ ప్లాంట్ నుంచి సైట్ కి తీసుకెళ్తుంది. మన రోడ్డు మీద తిరుగుతూ ఉంటాయి చూడండి, డ్రమ్ అవుతూ ఉంటుంది. అది పట్టుకెళ్ళిన తర్వాత సైట్ లో ఇలాగ పంప్ దగ్గర అన్లోడ్ చేస్తుంది. ఓకేనా? ఇది కాంక్రీట్ పంపు. ఇది అప్ టు 10 అంతస్తుల వరకు కాంక్రీట్ అనేది పంప్ చేయగలదు. ఇదొక మెట్రో పిల్లర్ ఫౌండేషన్ వర్క్, ఇదొక సిసి రోడ్. కాబట్టి ఇవన్నీ మీరు తెలుసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఏంటి, ఎన్ని వరకు చెప్పాను? 3 చెప్పాను. 4వది ఫాలింగ్ ఆబ్జెక్ట్స్. అంటే ఇక్కడ మెటీరియల్ అది పడుతుంటది కాబట్టి వర్కర్స్ మే హిట్ బై ద ఫాలింగ్ ఆబ్జెక్ట్స్. అంటే ఫాలింగ్ ఆబ్జెక్ట్స్ వల్ల వర్కర్ మన తలలు పగిలే ఆస్కారం ఉంది. సో కంపల్సరీగా హెల్మెట్ వేసుకోవాలి. వీటికి ఏంటి సొల్యూషన్? అవాయిడ్ వర్కింగ్ బినీత్ ఎలివేటర్స్, కన్వేయర్ బెల్ట్స్, మిషనరీ. అంటే ఎలివేటర్స్ కిందన, కన్వేయర్ బెల్ట్స్ కిందన, మిషనరీ కిందన పని చేయకూడదు. స్టాక్ అండ్ స్టోర్ ద మెటీరియల్స్ ప్రాపర్లీ. అంటే 20 mm మెటీరియల్ అంతా ఒక దగ్గర, 12 mm మెటీరియల్ అంతా ఒక దగ్గర, రివర్ శాండ్ దగ్గర, అలాగా రెడీ మిక్స్ ప్లాంట్ లో కానీ సైట్ లో కానీ స్టోర్ చేయాలి. నెక్స్ట్, వేర్ ఐ ప్రొటెక్షన్ వెన్ చిప్పింగ్ అండ్ క్లీనింగ్ ఫార్మ్స్, ప్రొడక్ట్స్ ఆర్ మిక్సర్స్. వన్స్ కాంక్రీట్ అయిన తర్వాత ఆ సెంటరింగ్ డబ్బాలు తీసేస్తారు కదా, అప్పుడు ఏదైనా ఫోమ్స్, చిప్స్ లాంటివి ఉంటే మన మేస్త్రీలు వాటిని క్లీనప్ చేస్తుంటారు. అప్పుడు కంపల్సరీగా ఐ ప్రొటెక్షన్ అంటే కళ్ళు ప్రొటెక్షన్ పెట్టుకోవాలి. లేకపోతే అది కళ్ళల్లో ఇళ్ళు గుచ్చుకుంటే చాలా ప్రమాదాలు జరుగుతాయి. ఇప్పుడు ఆ పర్టికులర్ క్లీనింగ్ ఫార్మ్స్, ప్రొడక్ట్స్, మిక్చర్స్ ని చిప్పింగ్ చేస్తున్నప్పుడు. ఇది నెక్స్ట్ ఏంటి, పూర్ ఎర్గానమిక్స్. పూర్ ఎర్గానమిక్స్ అంటే కాంక్రీట్ అన్నది చాలా అధిక శ్రమ, తీవ్రమైన ఒత్తిడితో కూడిన పని. ఒకసారి స్టార్ట్ చేస్తా ఆగకూడదు. సో హజార్డ్ ఏంటి, ఇంప్రాపర్ లిఫ్టింగ్. అంటే లేబరర్స్ సరైన విధానాలు లేకుండా లిఫ్ట్ చేస్తుంటారు. ఓవర్ ఎక్స్టార్షన్ అంటే వెట్టి చాకరీ లాంటి పని ఉంటుంది. అండ్ ఆక్వర్డ్ పోస్టర్స్, తప్పుడు భంగిమల్లో పనిచేస్తుంటారు. సో వీళ్ళకి వర్క్ రిలేటెడ్ మస్కులేటరీ డిజార్డర్స్ రావడానికి స్కోప్ ఉంది. ఇలాంటిది అధిక శ్రమ, తీవ్రమైన ఒత్తిడితో కూడిన పని కంట్రోల్ చేయలేము. ఎందుకంటే మార్నింగ్ స్టార్ట్ అయితే ఈవినింగ్ కల్లా వర్క్ అయిపోవాలి. అది వీటికి ఏంటి సొల్యూషన్? చూడండి, యూజ్ హ్యాండ్ ట్రక్స్ ఆర్ ఫోర్క్ లిఫ్ట్ వెన్ పాసిబుల్. ఇది జనరల్ గా స్లాబ్స్ లో కాంక్రీట్ వేసినప్పుడు బిల్డింగ్స్ మీద హ్యాండ్ ట్రక్స్, ఫోర్క్ లిఫ్ట్లు అనేది అప్లికబుల్ కాదు. ఎక్కడ? ఓన్లీ సిసి రోడ్స్ వేస్తున్నప్పుడు, ఇలాంటి సిసి రోడ్ వేసినప్పుడు ఫోర్క్ లిఫ్ట్, హ్యాండ్ ట్రక్స్ తోటి వేసుకోవచ్చు. బిల్డింగ్ మీద మాత్రం కంపల్సరిగా మాన్యువల్ గానే చెయ్యాలి అని అంటున్నాడు. సో అది. నెక్స్ట్ ఏంటి, లిఫ్ట్ ప్రాపర్లీ అండ్ గెట్ ఏ కోవర్కర్ హెల్ప్. అంటే కాంక్రీట్ ఉంటుంది కదా, ఆ గంప మోస్తున్నప్పుడు కోవర్కర్ హెల్ప్ తీసుకోవాలి. అవాయిడ్ ట్విస్టింగ్ వెల్ క్యారింగ్ లోడ్. అంటే ట్విస్ట్ అవ్వకూడదు, గ్రాడ్యువల్ గా మూవ్మెంట్ ఇవ్వాలన్నమాట. కీప్ ఫ్లోర్స్ క్లియర్ టు అవాయిడ్ స్లిప్పింగ్ అండ్ ట్రిప్పింగ్ హజార్డ్స్. అంటే నడుస్తున్న ఏరియా క్లియర్ గా ఉండాలి, లేకపోతే ఆడ కూలీలు, మగ కూలీలు స్లిప్ ట్రిప్ అయ్యే ఆస్కారం ఉంది. నెక్స్ట్, అవాయిడ్ వర్కింగ్ ఇన్ ఆక్వర్డ్ పోస్టర్స్. అంటే తప్పుడు భంగిమల్లో పనిచేయడం వీలైనంత వరకు తగ్గించుకోవాలి అని అంటున్నాడు. ఓకే, నెక్స్ట్ ఏంటి, కన్ఫైన్డ్ స్పేస్. చూడండి, కన్ఫైన్డ్ స్పేస్ ఏంటి, ఈ పర్టికులర్ రెడీ మిక్స్ కాంక్రీట్ అన్నది కన్ఫైన్డ్ స్పేస్ కలిగి ఉంటుంది. ఏ రకంగా? ఒకసారి కాంక్రీట్ అన్లోడ్ అయిన తర్వాత లోపల మెటీరియల్ వాటర్ పోసి రిన్ చేసి బయటకు వదులుతారు. తర్వాత ఒక వర్కర్ దిగి క్లీనప్ చేయాలి. ఇలా క్లీనప్ చేయకపోతే మొత్తం మనకి డ్రమ్ ఎందుకు పనికి రాకుండా పోతుంది, ఈ కాంక్రీట్ డ్రమ్. సో కంపల్సరిగా మనం ఏం చేయాలి, కన్ఫైన్డ్ స్పేస్ ఎంట్రీ ప్రొసీజర్. అంటే అందులో దిగుతున్న వ్యక్తి కన్ఫైన్డ్ స్పేస్ ఎంట్రీ ప్రొసీజర్స్ అంతా ఫాలో అయ్యేటట్టు ఉండాలి. మిక్సర్స్ అండ్ రెడీ మిక్స్ ట్రక్స్ హ్యావ్ ఏ కన్ఫైన్డ్ స్పేసెస్ దట్ పొజెసెస్ సేఫ్టీ రిస్క్. అంటే డ్రమ్ లోపల దిగే వ్యక్తికి కన్ఫైన్డ్ స్పేస్ సంబంధించిన హజార్డ్స్ అన్ని ఉంటాయి. వాటికి ఏంటి సొల్యూషన్ ఏంటి, ఫాలో ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్ ఫర్ కన్ఫైన్డ్ స్పేస్ ఎంట్రీ. అంటే కన్ఫైన్డ్ స్పేస్ కి ఏ రకమైన ప్రొసీజర్ వాడేమో అదే వాడాలి.
గాడ్స్ ఎగ్నెస్ట్ హీట్ స్ట్రెస్ వెన్ క్లీనింగ్ ట్రక్స్ మిక్చర్ డ్రమ్స్ అంటే లోపల దిగి క్లీనింగ్ చేస్తుంటాడు కాబట్టి వేడి ఎక్కువగా ఉంటుంది. అక్కడ హీట్ స్ట్రెస్ రాకుండా ఆ వ్యక్తికి రక్షణ కల్పించాలి. వేర్ అప్రోప్రియేట్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ టు అవాయిడ్ సిలికా ఎక్స్పోజర్. క్లీనింగ్ చేస్తున్న వ్యక్తికి సరైన రెస్పిరేటర్ ఇస్తున్నాం అనుకో, ఎట్టి పరిస్థితుల్లో క్లీనింగ్ చేస్తున్నప్పుడు సిలికా ఎక్స్పోజర్ అవ్వదు. సో బ్యాలెన్స్ నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేస్తాను. తర్వాత హ్యాండ్ రైల్స్, మన స్టేర్ రైల్స్ కన్స్ట్రక్షన్ చెప్తాను. ఓకే, ఇంకా 1 minute కూడా లేదు, టైం అయిపోతుంది. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. నా పవర్ పోయింది మా ఇంట్లో, నేను ఏం చేయలేను ఎందుకంటే బ్యాకప్ సిస్టమ్ లేదు నాకు. ఇన్వర్టర్ ఉంటే ఇలాంటి ఇబ్బందులు ఉండవు.